అవుతుంది. అసలు నిజాలని వాళ్ళు దాచిపెడుతున్నారు. నిజంగా మొన్న జరిగినటువంటి దాడుల్లో సివిలియన్స్ చనిపోయారు, తర్వాత వృద్ధులు చనిపోయారు, మహిళలు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు అని చెప్తున్నారు. కానీ ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఆ టాలీ మాత్రం అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అయితే మన ప్రభుత్వానికి సంబంధించిన మన ఆర్మీకి సంబంధించినటువంటి వారు కూడా ముందు వాళ్ళ లెక్కలు చెప్పిన తర్వాత చెప్దామని కూడా చెప్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా ఈ యొక్క ఎంతమంది చనిపోయారని కొంతమంది అడిగినప్పుడు దానికి పెద్ద సమాధానం చెప్పలేదు. కానీ ఆఫ్ ది రికార్డ్ మాత్రం ఒక నెంబర్ చెప్పారు. తర్వాత ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రం కొనసాగుతుంది. ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక ప్రతీకార చర్యనే మనం భావించవచ్చు. దానికి మాత్రం భారత్ సంసిద్ధంగానే ఉంది. పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రతి దాడిని ఎదుర్కొంటాం. ప్రతి దాడికి భారత్ వైపు నుంచి ప్రతిచర్య ఉంటుంది. అంతేగాని తమంతట తాముగా భారత్ నుంచి ఎప్పుడు కూడా పాక్ వైపు పాక్ సైన్యం కానీ పాక్ ప్రజలను కానీ లేదా పాక్ సైనిక స్థావరాలను కానీ టార్గెట్ చేసి భారత్ వైపు నుంచి ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రారంభించదు, దాడులను ప్రారంభించదు. పాకిస్తాన్ నుంచి ఏవైనా దాడులు వస్తే వాటిని అడ్డుకుంటాం, వాటికి ప్రతిగా దాడులు చేస్తామే తప్ప అంటే ఎస్కలేషన్ అనేది భారత వైపు నుంచి ఉండదు అన్నది భారత ప్రభుత్వం ఈ రోజు స్పష్టం చేసింది. కేంద్ర విదేశాంగ శాఖ, రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా స్పష్టం చేశారు. సో ఇటువైపు నుంచి మాత్రం ఎటువంటి కవ్వింపు చర్యలు ఉండవు, ఏ మాత్రం కూడా దాడులు ముందుగా ఇటు నుంచి మాత్రం ఏ దాడులు ఉండవు. అదే అంతర్జాతీయ సమాజానికి కూడా చెప్పింది. ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత విదేశాలకు సంబంధించినటువంటి రాయబారులందరినీ కూడా పిలిపించి మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మీరు ఎందుకు చర్చలు జరుపుకోరు, ఎందుకు ఈ యొక్క ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయండి అన్నప్పుడు మేము ఉద్రిక్తతను పెంచాలని అనుకోవటం లేదు. ఒకవేళ పాకిస్తాన్ మాత్రం ఉద్రిక్తతలు పెంచాలనుకుంటే మేము తప్పకుండా వాటిని తిట్టుకొడతామన్నది భారత వైఖరి. కృష్ణ 14 రోజుల తర్వాత కూడా ఇప్పటికీ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పాక్ పౌరుల నివాసాలే లక్ష్యంగా టార్గెట్ గా వెళ్తోంది. అయితే దేశవ్యాప్తంగా కొంత హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్స్ మూసివేత హై అలర్ట్ నేపథ్యంలో ఎలాంటి సన్నద్ధతతో ఉంది భారత ప్రభుత్వం గగనతలంపై కానీ ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కానీ? భారత్ త్రివిధ దళాలు అయితే ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాయి, సన్నద్ధతోనే ఎప్పుడు ఉన్నాయి. దానికి సంబంధించే గత 10-15 రోజుల నుంచి మనం చూసాం. ఎప్పుడు కూడా దానికి యుద్ధ విన్యాసాలను చేస్తున్నాయి. ఇటు గగనతలంలో కానీ, ఇటు నేవీ అరేబియా సముద్రంలో కానీ, తర్వాత ఇటు గ్రౌండ్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ తమ సిబ్బందిని, తమ భద్రతా బలగాలను ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉన్నాయి. ఇవి ఎప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చే దాడులన్నింటినీ కూడా తిప్పికొడతాయి. అంటే మిసైల్స్ వచ్చేటప్పుడు వాటిని కూల్చివేయడానికి మన దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. కాబట్టి దాంతో ధీమాతోనే ఎన్ని మిసైల్స్ వచ్చినా వాటిని ఎదుర్కోగలమన్న ఒక ధీమాని మాత్రం భారత ప్రభుత్వం అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కు ముందు త్రివిధ దళాలతో అనేక సార్లు ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాళ్ళను ప్రధాని మోదీ అడిగింది ఒకటే, మనం సిద్ధంగా ఉన్నామా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఎటువంటి అంటే అనుకోకుండా అంటే ఇది మనం వాళ్ళ టార్గెట్స్ మాత్రమే టార్గెట్ చేసినప్పటికి కూడా శిబిరాలను మాత్రం ఉగ్రవాద శిబిరాలని మనం టార్గెట్ చేసినా కూడా అక్కడ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసినప్పుడు పాకిస్తాన్ సివిలియన్స్ ని చంపారన్న ఒక పేరుతో మన పేరు దాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ నిజానికి విజయ్ చంద్రకి అక్కడ సివిలియన్స్ మీద మనం దాడి చేసినా అక్కడ సివిలియన్స్ చనిపోయినా కూడా పాకిస్తాన్ ఇంతగా ప్రతిస్పందించేది కాదు. కాకపోతే అక్కడ తీవ్రవాదులు చనిపోయారు కాబట్టి ఆ తీవ్రవాదులకి వాళ్ళ బాసులకి పాకిస్తాన్ సైన్యం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం ఒక విధంగా చెప్పాలంటే అక్కడ తీవ్రవాదుల చేతుల్లోనే ఉంది. అందుకే ఆ తీవ్రవాదులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకి హెడ్స్ కి జైష్ ఈ మహమ్మద్, లష్కర్ తోయిబా, అదేవిధంగా మిగతా తీవ్రవాద సంస్థలు ఏమైనా లష్కర్ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్ ఈ సంస్థలకు సంబంధించినటువంటి హెడ్స్ కు సమాధానం చెప్పడం కోసమే పాకిస్తాన్ సైన్యం ఈ విధంగా దాడి చేస్తున్నారు. భారత ఆర్మీ కానీ భారత ప్రభుత్వం పదే ఒకటే చెబుతోంది, భారత్ ఉగ్రవాద స్థావరాలు వాటిపైనే టార్గెట్ గా వెళ్ళింది. కానీ ఇప్పుడు జమ్మూలోని ఎయిర్పోర్ట్ పై లేకపోతే సివిలియన్స్ పై దాడిని ఖచ్చితంగా అంతర్జాతీయ సమాజంలో ఎక్స్పోజ్ చేసే అవకాశం ఉందా మళ్ళీ మరిన్ని ఆధారాలతో? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి దాడులు ఏదైతే ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో కూడా ఆ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి
విక్రమ్ మిస్త్రీ చాలా స్పష్టంగా చెప్పారు. మన వైపున ఒక 5 మిసైల్స్ తో వాళ్ళు దాడులు జరిపారు. ఆ 5 మిసైల్స్ ని కూడా న్యూట్రలైజ్ చేశాం. దానికి సంబంధించినటువంటి శకలాలను మనం ఏరుతున్నాం. ఆ శకలాలను ఏరిన తర్వాత, డెబ్బీస్ ని ఏరిన తర్వాత వాటన్నిటిని కూడా అంతర్జాతీయ సమాజం ముందు నుంచి ఏ విధంగా పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తుంది అన్నది అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతాం. యుఎన్ కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు కూడా ఉంచుతామని ఆయన చెప్పారు. అంటే ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తున్నారు. మన వైపు నుంచి మాత్రం ఎటువంటి కవింపు చర్యలు లేవు, ఎటువంటి దాడులు మన వైపు నుంచి అయితే లేవు. వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను అడ్డుకోవటం, లేకపోతే వాటిని ప్రతిగా మనం దాడులు చేయటం తప్ప మన వైపు నుంచి అయితే దాడులు లేవు. వాళ్ళ వైపు నుంచి వస్తున్న దాడులు, ఇక్కడ జరిగినటువంటి నష్టం, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సివిలియన్స్, నిన్న జరిగినటువంటి దాడిలో బోర్డర్ దగ్గర సుమారు 16 మంది చనిపోయారు, ఒక జవాన్ కూడా చనిపోయారు. తర్వాత వాటన్నిటికి సంబంధించిన వాటన్నిటిని కూడా రికార్డ్ చేస్తున్నారు. వీటన్నిటిని తప్పకుండా అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతామని కూడా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి ఈ రోజు విలేకరుల సమావేశంలో చెప్పారు. దానికి సంబంధించి చెప్తారు. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే విజయ్ చంద్రిక, ఎందుకు పాకిస్తాన్ ఇంత తీవ్రంగా విరుచుకుపడుతుంది? మనం ఈ ఆపరేషన్ సింధూర్ చేసింది కేవలం టార్గెటెడ్ గా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్ లో కూడా కాదు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోని ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో